శక్తి శక్తి అంటూ నీ చేతులతో పెంచిన శక్తి నాన్న. నన్ను అర్థాంతరంగా ఆరాధన చేసి వెళ్ళిపోతావా నాన్న? ఇన్నేళ్ళు మా అందరికీ ధైర్యం నువ్వే కదా నాన్న. మా ధైర్యాన్ని మా నుంచి తీసుకొని వెళ్ళిపోయావా నాన్న? మావయ్య లేవండి మావయ్య. మీ కోడలు జననిన్ మావయ్య, మీరు అభిమానించే జననిన్ మావయ్య. ఎందుకు మావయ్య, ఎందుకు మాకెంత అన్యాయం చేశారు? మీ మంచితనంతో మీ ఇంట్లో నాకు చోటిచ్చారు, నాకు కొండంత అండగా నిలబడ్డారు. మీరు లేకుండా మేము బ్రతకలేము మావయ్య. మావయ్య 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 లేవండి మావయ్య. ఏయ్ వదలవే, లే. మా నాన్నని తాకే అర్హత నీకు లేదు. అసలు నీ గురించేనే, నీ గురించి నిజం చెప్పాలనే మా నాన్న ఇక్కడికొచ్చాడు. మా నాన్న నిజాలు బయట పెట్టే క్షణం చూసి నీ బతుకు బయట పడుతుందన్న భయంతో, వయసు భారంతో నిలబడలేని మా నాన్నని బలంగా వెనక్కి నెట్టి ప్రాణాలు తీసావు కదే. నిర్దాక్షిణ్యంగా చంపేసి సానుభూతి చూపిస్తున్నావా? దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా? కక్ష కడుపులో పెట్టుకొని ఆపేక్షలు చూపిస్తున్నావా? పోవి పో, మా నాన్నని ముట్టుకోవద్దు, వెళ్ళిపో. లేదు, నీ నెట్టడం ఏంటి? మామయ్య చనిపోవడం ఏంటి? ఇంకా నాటకాలు ఆడకే. నువ్వు నెట్టడం అందరూ చూశారు. నీ పిల్లల కోసం మా నాన్నని చంపుతావా? దూరంగా నెట్టేసి మాకు మా నాన్నని దూరం చేస్తావా? మమ్మల్ని తండ్రి లేని పిల్లల్ని చేస్తావా? నలుగురు చూస్తుండగానే ఇంత అన్యాయం చేసి మళ్ళీ మొసలి కన్నీళ్లు కారుస్తున్నావా? మొసలి కన్నీళ్లు? అయ్యో, నాకు అసలేం తెలియదు. వారు నా చెయ్యి పట్టుకుంటుంటే, గుణ నా పిల్లల్ని గెంటేస్తుంటే నేను వదిలించానంతే. నేను మావయ్యని నెట్టలేదు. వదిలించుకోవడం కాదే, బలంగా విదిలించావు. ఆయన ప్రాణాలు తీసావు. ఎంత కోపం ఉంటే మాత్రం ఇంతకు తెగిస్తావా? మా కళ్ళ ముందే ఆయన కన్ను మూసేలా చేస్తావా? లేదు, అన్ని అబండాలు నా మీద వేయొద్దు. ఆయన కన్ను ముయ్యటానికి కారణమయ్యావు. నీ మోసాలు కట్టిపెట్టు, కొత్త డ్రామాలకు తెర తీయకు. వెళ్ళవే, పో అవతలికి. నేను వెళ్ళను మావయ్య, వదిలే, నేను వెళ్ళను. మావయ్య మావయ్య లేకండి మావయ్య. మావయ్య చూడండి మావయ్య, నేనేం చేయలేదని చెప్పండి మావయ్య. మావయ్య, వీళ్ళందరూ నన్ను దోషం చేసి దూషిస్తున్నారు. నీ పాపపు చేతులతో మా పుణ్యాత్ముణ్ణి తాకొద్దు. నీ దుర్మార్గం ఎక్కడ బయట పెడతాడోనని తోసేసి ప్రాణాలు తీసేసి దొంగేడుపులు ఏడుస్తున్నావా?
నాన్న ఇక్కడికి రాకముందే నాకు ఫోన్ చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్ళ గురించి రహస్యం చెప్తా గుణ అన్నాడు. నీ వాళ్ళలా నటించి నీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి చెప్పాలిరా అన్నాడు. నయవంచకుల నిజస్వరూపం బయట పెడతానన్నాడు. అందుకే నిన్ను చూపిస్తూ ఆయన కన్ను మూశాడు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది నీ గురించేనని, దుర్మార్గం అంతా నీదేనని, ద్రోహి నువ్వే అని ఆయన సైగలే డెత్ స్టేట్మెంట్. ఆయన ఆఖరి చూపులే నీ పాపాలకి టెస్టిమోనియల్స్. హంతకురాలివి నువ్వు, హంతకురాలివి. గుణ నో, నీకు అలా పిలిచే అర్హత లేదు. గుణం తక్కువ దానివి. నీకు గుణ అని పిలిచే ఈ స్థానం లేదు. మర్యాదగా వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. లేవే, వెళ్ళు. లేదు, అది అమాయకురాలయ్యా, ఆసక్తురాలయ్యా. అది అన్నయ్య గారిని నెట్టడం ఏంటయ్యా? వారు చనిపోవడానికి ఇది కారణం ఏంటి? దీన్ని హంతకురాలని ఎలా అనగలుగుతున్నావయ్యా? తల్లివి, కన్న తల్లివి కదా, దాన్ని సమర్థించకపోతే, దాని తప్పును వెనకేసుకురాకపోతే మేమన్నది నిజమని అంటావా నువ్వు? వద్దు. చర్చలకి వాదనలకి ఇది టైం కాదు. నాన్న నాకు దూరమయ్యాడన్న దుఃఖంలో ఉన్నాను. మర్యాదగా దూరం జరుగు. తల దూర్చి మాట్లాడి తప్పుడు ఆవిడ్ని సమర్థించే ప్రయత్నం చేయకు. ఏంటే వాడు చెప్తున్నాడు కదా, ఇంకా గుట్లు అప్పగించుకొని చూస్తూ నిలబడతావే? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ఒకసారి మాతో మాట్లాడు తాతయ్య. అవును తాతయ్య, నువ్వు మమ్మల్ని పలకరించాలి తాతయ్య. తాతయ్య, తాతయ్య. ఎవడ్రా మీరు? మీకు మా నాన్న తాతయ్య ఏంట్రా? తరుణ్కి తప్ప ఇంకెవ్వరికి తాతయ్య కాడు. మా తమ్ముడు పిల్లలు కాని మీకు మా నాన్న తాతయ్య ఎలా అవుతాడ్రా? రండ్రా. రే రాజు, సతీష్, నెట్టేయండి రా. అలాగే, వెళ్ళండి, బయటికి వెళ్ళండి.